హలో అండి. ఇప్పుడు మాట్లాడబోయే టాపిక్ వచ్చేసి జగన్మోహన్ రెడ్డి రాజకీయంగా తను పార్టీని రివ్యాంప్ చేస్తున్న విధానం గురించి. సో తన టార్గెట్ని ఫిక్స్ చేసుకున్నాడా, ఎన్నికలు ఎప్పుడొచ్చినా సన్నద్ధంగా ఉండాలా అనే దాని మీద జగన్మోహన్ రెడ్డి చాలా క్లియర్గా ఉన్నట్టు అర్థమవుతూ ఉంది. ఇప్పుడు మనం చూసుకుంటే వివిధ జిల్లాలకు జిల్లా అధ్యక్షులు నియమిస్తున్నారు. సోషల్ మీడియా కొత్త సోషల్ మీడియా ఇన్ఛార్జ్గా కొత్త అతన్ని నియమించారు. తర్వాత వివిధ జిల్లాలకు సంబంధించిన సామాజిక సమీకరణాల దృష్ట్యా ఏ సామాజిక వర్గానికి ఎక్కువ పెద్దపీట వేయాలనేసి సామాజిక సమీకరణాలు బేస్ చేసుకొని జిల్లా అధ్యక్షులను నియమించుకుంటూ వెళ్తున్నారు. తర్వాత మొన్న విశాఖలో జరిగిన ఉత్తరాంధ్ర జిల్లాల అసెంబ్లీ శాసన మండలి ఉప ఎన్నికకు కూడా సామాజిక సమీకరణాల దృష్ట్యా ఒక స్ట్రాంగ్ పర్సనాలిటీ ఉండాలా, ఒక కమ్యూనిటీని దగ్గర చేసుకుంటున్నాను, ఈ కమ్యూనిటీకి ఎప్పుడు నేను బాసటగా ప్రయత్నం చేస్తాను అని చెప్పే ప్రయత్నంలో భాగంగా బొత్స సత్యనారాయణ గారు తూర్పు కాపులను నార్త్ కోస్టల్ ఏపీలో ఎక్కువ ఉంటారు కాబట్టి బొత్స సత్యనారాయణ గారికి ఆ ప్రయారిటీ ఇచ్చారు. అక్కడ ఆయన గెలిచారు ఏకగ్రీవంగా. తర్వాత జిల్లాల అధ్యక్షులుగా చూసుకుంటే కృష్ణా జిల్లా అధ్యక్షులుగా పేర్ని నాని గారిని కానీ, లేకపోతే గుంటూరు జిల్లా అధ్యక్షులుగా అంబటి రాంబాబు గారిని ఈ రకంగా తర్వాత కాపు సామాజిక వర్గానికి పెద్దపీట వేసుకుంటూ వస్తున్నారు. కాపు సామాజిక వర్గానికి ఇంత ముందు పెద్దపీట వేయలేదంటే ఖచ్చితంగా వేశారు. కానీ జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాపు సామాజిక వర్గము కారణాలు ఏదైనా కానీ కొంచెం వైసీపీకి దూరంగా జరిగి జనసేనకు దగ్గరైన మాట నిజమది. సో జగన్మోహన్ రెడ్డి కాపు సామాజిక వర్గం తనకు దూరంగా జరిగిన కాపు సామాజిక వర్గానికి రాజకీయంగా తను ఇచ్చే ప్రాధాన్యత ఇచ్చే ప్రయత్నం గట్టిగా చేస్తున్నాడు. దీని ద్వారా కాపుల్లో ఎవరైతే న్యూట్రల్గా ఉండి కొంచెం ఒకసారి జనసేన వైపు వెళ్ళి చూద్దామని వెళ్ళిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వాళ్ళ మనసులు మారి మళ్ళీ వెనక్కి వచ్చేలా ఆస్కారం కల్పించేలా జగన్మోహన్ రెడ్డి మూవ్స్ అయితే ఉన్నాయి. సో ఈ రకంగా చూసుకుంటే ప్రధానంగా కోస్తా జిల్లాలో కొంచెం కాపు కమ్యూనిటీ యొక్క ప్రభావం రాజకీయంగా నంబర్ పరంగా ఎక్కువ ఉండటం వల్ల సో ఖచ్చితంగా వాళ్ళకి ప్రయారిటీ ఎక్కువ ఇస్తున్నారు. అంతకుముందు ఇచ్చారు. ఇప్పుడు అంబటి రాంబాబు గారు కానీ, పేర్ని నాని గారు, బొత్స సత్యనారాయణ వీళ్ళందరికీ క్యాబినెట్లో ప్లేసెస్ ఇచ్చారు. వీళ్ళందరూ మాజీ మంత్రులు అండ్ జగన్ గారికి చాలా క్లోజ్గా ఉండే వ్యక్తులు కూడా కోర్ టీంలో మెంబర్స్గా కూడా ఉంటారు వీళ్ళు. అట్ ద సేమ్ టైం ఎప్పుడైతే ఎలక్షన్లో ఓటమిని చవి చూసిన తర్వాత ఆ కమ్యూనిటీ దూరం జరిగిందని తెలిసి కూడా, ఆ కమ్యూనిటీ ఓటింగ్ నాకు అంత ఎక్కువ రాలేదని తెలిసి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆ కమ్యూనిటీకి రాజకీయంగా ఇస్తున్న ప్రాధాన్యత ఏదైతే ఉందో అది నిజంగా టు బీ హానెస్ట్ అప్రిషియేట్ చేయదగ్గ విషయమే అది. అండ్ ఈ సామాజిక వర్గానికి ఎక్కువ రాజకీయ ప్రాధాన్యత ఇవ్వడం వల్ల డెఫినెట్గా జనసేన మీద ఈ ఇంపాక్ట్ ఎంతో కొంత పడి జనసేన ఎంతో కొంత వీక్ అయ్యేదానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఇప్పుడు ఆంధ్ర రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలన్నీ చూసుకుంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఊహలతో ఏదో అంచనాలతో ఓటేశారు సామాజిక వర్గం మెజారిటీ. ఇప్పుడు చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలు ఒక మతం రంగు పులుముకొని మత రాజకీయాల వైపు వెళ్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు ఇర్రెస్పాన్సిబుల్గా స్టేట్మెంట్స్ ఇస్తా ఆయన కార్యాచరణ ఉంది. తర్వాత వీటితో పాటు ఆ కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటింగ్ పవన్ కళ్యాణ్ని చూసి కొంత జనసేన టీడీపీ బీజేపీ కూటమికి వెళ్ళిన ఇంకొక భయంకరమైన అట్రాక్షన్ ఏం జరిగిందంటే కూటమి నుంచి వచ్చిన బాబు 6 గ్యారెంటీలు అనే ఒక హామీ ఏదైతే ఉందో సూపర్ 6 అది ఇంప్లిమెంట్ చేస్తే కొంచెంలో కొంచెం మనకు మేలు జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి ఇచ్చే 10 రూపాయల కంటే ఈయన 12 రూపాయలు ఇస్తాను అంటున్నాడు కదా, ఒక 2 రూపాయలు మనకి ఎక్కువ వస్తే ఆర్థికంగా వెసులుబాటు ఉంటుంది కదా అని ఒక ఉద్దేశంతో ఎక్కువ మంది మహిళా సమాజం కొంచెం కూటమి సైడ్ వెళ్ళింది. గ్యాస్ సిలిండర్ ఫ్రీ అన్నారు, ప్రతి మహిళకి నెలకు 1500 అన్నారు, తల్లికి వందనం కింద ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది పిల్లలకి 15,000 ఇస్తామన్నారు. ఇవన్నీ బూటక ప్రచారాలు నమ్మి కూడా కొంత మహిళలు కూడా కొంచెం డ్రిఫ్ట్ అయిన కూటమి సైడ్కి డ్రిఫ్ట్ అయిన మాట నిజం అది. సో ఇప్పుడు ఒక పక్క ఏమో పవన్ కళ్యాణ్ని నమ్మి కాపు సామాజిక వర్గం కొంచెం జనసేన కూటమికి మద్దతు పలికిన ఇప్పుడు పవన్ కళ్యాణ్ తీరు చూస్తే ఉంటే చాలా ఆశ్చర్యకరంగా ఉంది. అది ఆంధ్ర రాష్ట్రంలో ఎవరు ఊహించని విధంగా ఆయన బిహేవియర్ ఉంది. తర్వాత మాకు తాయిలాలు వెల్ఫేర్ ఎక్కువ జరుగుద్దని నమ్మి ఓటేస్తే ఫ్రీ బస్ వస్తుంది, ఫ్రీ గ్యాస్ సిలిండర్స్ వస్తాయి, ప్రతి నెల ప్రతి మహిళకు 1500 వస్తాయి, తల్లికి వందనం కింద స్కూల్కి వెళ్ళే ప్రతి పిల్లవాడికి 15,000 వస్తాయి. ఇవన్నీ నమ్మి వేసిన వాళ్ళకి ఒక పక్క ఏమో ఈ హామీలు ఇంప్లిమెంట్ చేయట్లా, ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారి మీద ఏదో ఆశతో ఓటేస్తే ఆయనేమో ఇర్రేషనల్గా బిహేవ్ చేస్తున్నాడు డిప్యూటీ సీఎంగా ఉండి. ఇవన్నీ చూస్తున్న క్రమంలో ఖచ్చితంగా ప్రజలు ఒక నిరాశ నిస్పృహకైతే గురవుతున్నారు. అరే జగన్మోహన్ రెడ్డి గారు వీళ్ళకంటే బెటర్గా పరిపాలించాడే,
అనేది చాలామంది నుంచి వస్తున్న మాట. ఇంకా చెప్పాలంటే జనరల్గా పబ్లిక్ చెప్తున్న మాట ఏంటంటే, పాలిచ్చే బర్రెను వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చి కట్టుకున్నామనే ఫీలింగ్ ఉంది ఈ కూటమి ప్రభుత్వాన్ని చూస్తే. ఆంధ్ర ప్రజల్లో మెజారిటీ ప్రజల్లో ఉన్న అభిప్రాయం చెప్తున్నాను నేను. నిజంగా ఈ ఫ్రేజ్ నాకు తెలియదు, ఒక వ్యక్తి నాతో మాట్లాడతా చెప్పిన మాట ఇది. పాలిచ్చే గేదెను వదులుకొని తన్నే దున్నపోతుని తెచ్చి కట్టుకున్నాం మేమనే అభిప్రాయం సగటు ఆంధ్రుడిలో ఉన్న అభిప్రాయం ఇప్పుడు. ఎందుకంటే వీళ్ళ కూటమి ప్రభుత్వం యొక్క పరిపాలన అంత నీచంగా, అంత దయనీయంగా, అంత దారుణంగా ఉంది. అసలు వీళ్ళు చెప్పిన హామీల గురించి చర్చే లేదు, ఎక్కడ మాట్లాడట్లా వీళ్ళు. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు పార్టీని బలోపేతం చేసుకుంటూ తన పని తను ముందుకు చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీని ద్వారా ఖచ్చితంగా ఎలక్షన్స్ ఎప్పుడు వచ్చినా పార్టీ ప్రిపేర్డ్గా ఉండాలి. సో అదే పనిని జగన్మోహన్ రెడ్డి గారు అపోజిషన్లో ఉన్నప్పుడు ఒక పార్టీని ఎలా బలోపేతం చేసుకోవాలో అదే పనిలో నిమగ్నమైనారు, ఆ పనులు చేసుకుంటూ వెళ్తున్నారు. సో దీనివల్ల రాబోయే రోజుల్లో కాపు సామాజిక వర్గం, తర్వాత మహిళలు కానీ లేకపోతే కొంతమంది న్యూట్రల్గా ఉండేవాళ్ళు కూటమిని ఒకసారి చూద్దాము అని వేసిన వాళ్ళు కూడా ఖచ్చితంగా వెనక్కి వచ్చేదానికి ఆస్కారం అయితే ఉంది. ఎందుకంటే వీళ్ళు ఇచ్చిన హామీలు అసలు అమలుకు సాధ్యం కాని హామీలు అన్నీ ఇచ్చేసి ఇప్పుడు ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నారు ఒకటి. రెండోది, ప్రభుత్వ ఉద్యోగులు తీరు చూడండి. ప్రభుత్వ ఉద్యోగులకి జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో టూ మెనీ వెల్ఫేర్ స్కీమ్స్ వల్ల కొంచెం డీలే అయిన మాట నిజమా కాదా నాకు తెలియదు. ఎందుకంటే అప్పుడు నేను ఎంప్లాయీస్తో పెద్దగా మాట్లాడి ఏ టైంకి శాలరీ వస్తుంది ఏంటి అనేది నేను పెద్దగా దాని మీద చర్చ పెట్టలే. కానీ ఇప్పుడు 1వ తారీఖుకే జీతాలు ఇస్తామనేసి కూటమి ప్రభుత్వం చెప్పిన ఈ పెద్దలు చెప్పారు. నేను రాత్రి ఒక గవర్నమెంట్ ఉద్యోగితో మాట్లాడితే ఆయన చెప్తుంది ఈ రోజుకి జీతం రాలేదు. మా పరిస్థితి ఏంటంటే ఇప్పుడు కనీసం జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ ఉన్నప్పుడు వెల్ఫేర్ స్కీమ్స్ ఎక్కువ ఉండటం వల్ల వెల్ఫేర్కి డబ్బులు ఎక్కువ ఇచ్చి మాకు లేట్ ఇస్తున్నాడనే భావన ఒకటి ఉండింది. ఇక్కడ వెల్ఫేర్ లేదు కూటమి ప్రభుత్వం నుంచి, అభివృద్ధి లేదు, అట్ ద సేమ్ టైంకి జీతాలు రావట్లేదు. ఈ రోజుకి ఇప్పటికీ జీతాలు పడలేదంట గవర్నమెంట్ ఉద్యోగులకి. 5వ తారీఖు వచ్చేసింది. ఈ రకంగా కూటమి ప్రభుత్వం ఒక పక్క ఫెయిల్యూర్స్ మీద ఫెయిల్యూర్స్తో ముందుకెళ్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు తన పార్టీని స్ట్రెంథెన్ చేసుకుంటూ అంచెలంచెలుగా పార్టీని బలోపేతం చేసే పనిలో జగన్మోహన్ రెడ్డి గారు నిమగ్నమై ఉన్నారు. సో ఈ పార్టీని వైసీపీ పార్టీ నిమగ్నం ఒక పక్క, కూటమి ప్రభుత్వం అవుతున్న అభాసుపాలు ఇంకో పక్క. ఇవి రెండు చూసుకుంటామంటే రాబోయే ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ రైట్ ఫ్రమ్ లోకల్ బాడీ ఎలక్షన్ నుంచి రాబోయే పొరపాటున జమినీ ఎన్నికలు వస్తే జమినీ ఎన్నికలు, లేకపోతే 2029 ఎన్నికలు అనుకోండి, ఖచ్చితంగా కూటమి ప్రభుత్వానికి ఈ హామీలు వీళ్ళు నెరవేర్చడంలో ఫెయిల్ అయ్యారు. ఈ నెరవేర్చే క్రమంలో కూడా మళ్ళీ కొన్ని ఇఫ్స్ అండ్ బట్స్ తీసుకొచ్చి బెనిఫిషరీస్ని కట్ చేసి పడేస్తారు వీళ్ళు. ఆ క్రమంలో వీళ్ళ మీద వచ్చే వ్యతిరేకత మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని ఈజీగా తీసుకొచ్చి అధికారంలో కూర్చోబెట్టేదానికి ఆస్కారం ఉందనే అనుమానం అయితే నాకైతే కలుగుతూ ఉంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వము చిత్తశుద్ధి లేదు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో. ఇప్పుడు సూపర్ 6 గ్యారెంటీల్లో ఆయన 2 కాపీ కొట్టారు వేరే రాష్ట్రాల నుంచి, కర్ణాటక నుంచి, తర్వాత తమిళనాడు నుంచి, కర్ణాటక నుంచి, తర్వాత మన తెలంగాణ నుంచి. తెలంగాణలో గవర్నమెంట్ వచ్చిన కొద్ది రోజులకి ఫ్రీ బస్ ఇంప్లిమెంట్ చేశారు, ఆంధ్రాలో అది చేయలే. తెలంగాణలో ఇంప్లిమెంట్ చేశారు అది. కర్ణాటకలో ఫ్రీ బస్సు, తర్వాత ఫ్రీ గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు. కనీసం చెయ్యగలిగిన హామీలు కూడా చెయ్యలేని పరిస్థితిలో ఈ చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఉంది అక్కడ. సో ఇది ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఇవన్నీ ఈ ఇంపాక్ట్ అంతా ఎలక్షన్ టైంలో ప్రజలు ఖచ్చితంగా చూపిస్తారు. అందులో ఎలాంటి అపోహలకు వెళ్ళేదానికి ఆస్కారం అయితే లేదు. థ్యాంక్ యూ.